దగ్గర 6 చిన్న చిన్న మట్టి ప్రమిదలుంచి ఆ 6 చిన్న చిన్న మట్టి ప్రమిదల్లో 6 చిన్న పిండి ప్రమిదలుంచి పువ్వొత్తులు వేసి దీపాలు వెలిగించాక ఆ షట్కోణం ముగ్గు మధ్యలో ఇత్తడి పళ్ళెం కానీ రాగి పళ్ళెం కానీ వెండి పళ్ళెం కానీ ఉంచి దానిలో పెద్ద పిండి ప్రమిదను ఉంచి అలా అడ్డంగా తడిగంధంతో 3 గీతలు గీసి మధ్యలో కుంకుమ బొట్టు పెట్టి దాన్ని సుబ్రహ్మణ్య స్వరూపంగా భావించి అందులో ఆవు నెయ్యి పోసి సుబ్రహ్మణ్య స్వామి 6 ముఖాలకు సంకేతంగా 6 ఒత్తులు వేసి ఆ 6 ఒత్తులు కలిపి ఒకే ఒత్తిలాగా చేసి ఆ ఒత్తి వెలిగేలాగా ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగిస్తే దాన్ని సుబ్రహ్మణ్య షట్కోణ దీపం అంటారు. ఆ దీపం గనక కార్తీక మాసంలో కానీ లేదా ఇతర మాసాల్లో కానీ మంగళవారం పూట లేదా షష్ఠి తిథి రోజు లేదా కృత్తికా నక్షత్రం ఉన్న రోజు వెలిగిస్తే సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం వల్ల రుణబాధలు తొలగిపోతాయి, శత్రుబాధల నుంచి బయటపడచ్చు, విద్యార్థులకు విద్యాప్రాప్తి కలుగుతుంది, సొంత